సెంట్రల్ గవర్నమెంట్కి నుంచి రావాల్సినటువంటి ఈ బస్సులో మీరు చెప్పే విషయాలని కూడా మనం లెక్కలకు తీసుకుందాం. స్ట్రేట్గా 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మిగతా 2 మంత్రులు మిగతా రాష్ట్రాలకు సంబంధించి మిగతా రాష్ట్రాలకు ఏ విధంగా అయితే నిష్పత్తి ప్రకారంగా వస్తున్నాయో మన తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు రావడం లేదు? మన పక్కనే ఉన్నటువంటి నైబర్ రాష్ట్రానికి మనకంటే ఎక్కువ నిధులు పోతున్న సందర్భంలో మనం కంపేర్ చేద్దాం. అధ్యక్ష, నా సోదరుడు అంటుండు కదా ఒకవేళ మనము అంతా ఏం పాపం చేసినాం? మేము గతంలో పోయి తోగదలుచుకోలేదు అధ్యక్ష. ఏమో తల్లిని చంపి బిడ్డను బతికించిన మాట కూడా అంటలేము అధ్యక్ష. కానీ మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్టు కంపేర్ చేస్తే మనం ఏ స్థాయిలో ఉన్నాం? బీహార్కి మధ్యప్రదేశ్కి ఇస్తున్నటువంటి ఈ నిష్పత్తిలో చూస్తే మనం ఎంత వెనుకకున్నాం? నేనేమంటున్నా, మనం తీసుకొద్దాం. తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు నిధులు అవసరం ఉన్నాయి, ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాని మీద ప్రెషర్ బిల్డప్ చేయడానికి మీరు ఏ కార్యాచరణ తీసుకున్నా కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీ ఎంబడి రావడానికి కూడా సిద్ధంగా ఉంది అని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. మంత్రి గారు, అధ్యక్ష, బహుశా మంత్రి గారికి మరి తెలిసినట్లు లేదు అధ్యక్ష. మొన్ననే మరి ఇంట్రెస్ట్ పర్సంటేజ్ కూడా తగ్గించి ఈ రాష్ట్రానికి అనేక వేల కోట్ల రూపాయలు సేవ్ చేసినట్టు ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. మరి చేసినేమో బాధ్యత అంటారు అధ్యక్ష. మీరు వాళ్ళు 11% వడ్డీలోకి తీసుకొస్తే దాన్ని 4%, 7% తీసుకొచ్చి వడ్డీలు తగ్గించి ఈరోజు మీకు రెవెన్యూ ఇచ్చే ఎఫ్ఆర్బిఎం దాటి మీరు లోన్లు తీసుకొస్తే ఇప్పించినాం అధ్యక్ష. ఆఫ్ బారోయింగ్ తీసుకొస్తే ఇప్పించినాం అధ్యక్ష. మీకు ఆర్ఎన్బిలో డబ్బులు కావాలంటే ఇప్పించినాం అధ్యక్ష. రైల్వే కావాలంటే ఇప్పించినాం అధ్యక్ష. మీకు ఏది కావాలంటే అది ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు మీకు చేతగాక మీరు చేయలేక ఈరోజు మరి నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. మంత్రి గారు, మీరు బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఈరోజు ఒక బీసీ మంత్రిగా మీకున్న పోర్ట్ఫోలియో ఏంది అధ్యక్ష? జిమ్మలు, కోళ్ల పెంపకాలు. మీరు మంచి పోర్ట్ఫోలియో అడగొచ్చు కదా అధ్యక్ష. ఇది ఏం అధ్యక్ష? మీరు బీసీ సార్, మేము స్ట్రాంగ్గా we take offense in his statement, Adhyaksha. Every portfolio is important. All portfolios are important. Sir, you are criticizing the people who ekes a livelihood on these portfolios, Adhyaksha. ఏ వాపస్ తీసుకోవాలి అధ్యక్ష. ఒక బీసీ మంత్రి గారిని పట్టుకొని దానిపై ఆధారపడి ఉన్న లక్షలాది మంది జనానికి సంక్షేమానికి ఆలోచన చేస్తా ఉన్న మంత్రి గారిపై ఆధారపడిన ప్రజలందరినీ కూడా ఇదంతా కూడా ఆ విధంగా మాట్లాడటం అధ్యక్ష. మహేశ్వర్ రెడ్డి గారు తప్పకుండా సభకు క్షమాపణ చెప్పాలి. ఈరోజు పోర్ట్ఫోలియోల విషయంగా ఇంత చులకన మాట్లాడుతూ ఉన్న సందర్భంలో వారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఏ పోర్ట్ఫోలియో కన్నా ఇది ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో, అది అన్ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఉంటుంది అధ్యక్ష. ఏం అధ్యక్ష, ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఈజ్ దేర్ ఎనీ మీనింగ్ అధ్యక్ష? కోళ్ళని అంటున్నాడు సార్. కోళ్ళ మీద ఆధారపడి ఉన్న పరిశ్రమలు కానీ ఉపాధి పొందేవారిని కానీ దానికి సంబంధించిన ప్రొఫెషన్లో ఉన్నవారు అందరికీ సంబంధించిన వాటిపైన కూడా అంత చులకన ఎందుకు అధ్యక్ష? ఒకరు వారికైతే మహిళల పరంగా చులకన, వీరంటే ఓబీసీల పరంగా చులకన. ఏంది అధ్యక్ష? ఏంది ఇది? ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారు? ఓబీసీలు అంటే కూడా లెక్కలేదు వీరికి. ఏంది అధ్యక్ష?